ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు జననం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండారు. ప్రియమైన విశ్వాసులారా, ఈ అడ్వెంట్ కాలం ఉదయకాలపు ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అడ్వెంట్ శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మరి ఒకరి క్షేమం కొరకు ఒకరు కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ కాలం అంతటిలో కూడా మరి కుటుంబాలకు, విశ్వాసులకు క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా అందచేసుకుందాం. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం.
మనము క్రిస్మస్లో కొన్ని పాత్రల కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి ఆరాధనలో కన్య అయినటువంటి మరియ తల్లి కొరకు ధ్యానం చేశాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో యోసేపు కొరకు మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ కాలములో ప్రధానమైనటువంటి పాత్రలు, పాత్రధారులు కన్య అయినటువంటి మరియ తల్లి, అలాగునే యోసేపు. వీరిద్దరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే యోసేపు యొక్క పాత్ర క్రీస్తు ప్రభువుకి భౌతికపరమైన తండ్రి కాదు. ప్రదానము చేయబడింది అంతవరకే. వారిద్దరూ కూడా పరిశుద్ధంగా వారు జీవించారు. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అనే ప్రవచనము నెరవేర్పు రకంగా ఆమె పరిశుద్ధాత్మ వలనే గర్భం ధరించింది. కన్య మరియ ఏ విధంగా పవిత్రురాలుగా ఉందో, యోసేపు కూడా అలాగే పవిత్రంగా తన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో యోసేపు తన కొరకు మనం కలిసి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ యోసేపు కొరకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అతని స్వగ్రామం బెత్లెహేము అని, తన నివాసము నజరేత్ అని. యోసేపు కొరకు ఆలోచన చేస్తే దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, యోసేపు యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఆలోచన చేస్తే, తాను పేదరికములో బీదవాడుగా ఉన్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తన కుమారుని ప్రతిష్టకు యెరూషలేము దేవాలయం తీసుకుని వెళ్ళినప్పుడు వారు అర్పించిన అర్పణ విధానము వారి బీదరికాన్ని తెలియచేస్తున్నది. ప్రియులారా, అలాగనే యోసేపు కొరకు ఆలోచన చేస్తే అతడు నీతిమంతుడు. అతడు నీతి మత్వముతో కూడిన కార్యములు చేసి నీతిమంతుడు కాలేదు, కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తాను ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నా. మరియ పట్ల అతడు కలిగినటువంటి ఆ హృదయ పరిస్థితిని బట్టి చూస్తే దయగలవాడు లేక కనికరము గలవాడు అని మనం చెప్పటానికి అవకాశము ఉంటూ ఉన్నది. యోసేపు విధేయత కలిగిన వాడు దేవుని ఎడల. ఎందుకు అని ఆలోచన చేస్తే తన మనస్సులో అనేక రకాలు ఆలోచనలు ఉన్నప్పటికీ, భయము, ఆందోళన ఉన్నప్పటికీ కూడా దేవుని దూత మాటకు కట్టుబడి తను మరియ విషయములో మంచి మనసు కలిగి చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ యోసేపు యొక్క జీవితము దేవునికట చాలా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకత్వము కావాలి, దేవుని ఎడల నమ్మకత్వము కావాలి. అలాగునే దేవుని దృష్టిలో యోసేపు ఎల్లప్పుడూ కూడా దేవునికి సమీపంగా జీవించాడు. దేవుని యొక్క మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. తరువాత తన కుటుంబాన్ని కూడా తను సంరక్షించుకుంటానికి, తన పోషించుకునే శక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు.
హేరోదు వలన తన కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు ఈ సంగతి దూతల ద్వారా తెలియపరచబడినప్పుడు తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తునకు వెళ్ళిపోయిన పరిస్థితి పరిశుద్ధ గ్రంథములో ఉన్నది ప్రియులారా. దేవునికి ఏ విధంగా సమీపంగా ఉన్నాడు, ఏ విధంగా విధేయత కలిగి ఉన్నాడు, ఏ విధంగా నమ్మకం కలిగి ఉన్నాడు. ఈ వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సుమారు 4-5 రిఫరెన్స్లు మనకి కనిపిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని గమనించేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తానుసారముగా అతను జరిగించటానికి ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారలారా, అందుకనే ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు జనన విషయములో తల్లి అయినటువంటి మరియా యోసేపుతో ప్రదానము చేయబడటానికి కారణం తనలో ఉన్నటువంటి నీతిమత్వము, పవిత్రత, విధేయత, దేవుని దృష్టిలో సమీపస్తుడుగా ఉండుట, వీటన్నిటిని బట్టి కూడా దేవుని యొక్క చిత్తము యోసేపు పట్ల అది నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండే. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రదానము చేయబడినది, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది వారు ఏకము కాకమునపు కన్య అయినటువంటి మరియ తల్లి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని పరిశుద్ధ గ్రంథములు. దేవుని చిత్తాన్ని యోసేపు మరియ పట్ల జరిగించాడు. మరియకు ఒక మంచి రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. దేవుని దూతి యొక్క మాటలు దేవుని వలన నమ్మినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియులార, ఉదయ కాలపు ఆరాధనలో క్రీస్తు ప్రభు యొక్క జననము విషయములో తల్లిగా కన్య మరియ, తండ్రిగా యోసేపు తమ యొక్క పాత్రలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తాను ఉన్నాడు. ఈ వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే, యోసేపు ఏ విధముగా దేవునికి సమీపముగా, నీతిమంతుడుగా, ఇష్టుడుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మనము కూడా అలాగ ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి ప్రభువా, నీ చిత్తములో ఒక ప్రాముఖ్యమైన పాత్రగా ఉన్న యోసేపు కొరకు ధ్యానించాం. వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి కుటుంబము కూడా నాయనా యోసేపు వలె భయభక్తులు కలిగి నీ చిత్తాన్ని జరిగించే మనస్సు కలుగు చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, రక్షణలో నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మైందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.